శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మరియు వ్యాఖ్యలో భాగంగా నిన్నటి వరకు ఒక శ్లోకాన్ని చూశాం. మరీచిర్ధమనో హంసః సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభస్సుతపా పద్మనాభ ప్రజాపతి. అక్కడ వరకు. ఈరోజు మరొక శ్లోకాన్ని చూద్దాం. అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శన శాస్త విశ్రుతాత్మా సురారిహ. అమృత్యు మృత్యువు లేనివాడు, మృత్యువును దరిచేరనియనివాడు. ఆయనకు మృత్యువు లేదు. ఆయనను నమ్ముకున్న వారికి మృత్యువును దరిచేరనియనివాడు. ఇప్పుడు పరమాత్మ జీవాత్మ ఒకటైనప్పుడు ప్రత్యేకంగా మృత్యువే ఉంటుంది. అయితే జీవాత్మకు మృత్యు భయం ఉంటుంది. వాస్తవంగా అది మృత్యువు కాదు, తన అంశం మళ్ళీ తనలోకి చేరటం. వాస్తవంగా పరమాత్మ ఏంటంటే పరమాత్మ యొక్క అంశ విభూతి. ఇదంతా కూడా ఆయన నుంచి సృష్టింపబడింది, కొంత వేరు చేయబడింది. అంతే, వేరు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా ఆయనే. అయితే మానవుడికి ఏమనిపిస్తుంది అంటే తన ఆత్మ జీవాత్మ పరమాత్మలో కలవటం మరణం అనుకుంటున్నాడు. ఈ మరణ భయం ఉంటుంది, దాన్ని తొలగించువాడు. ఒరే నాయన, అది మరణం కాదు, నాలో ఐక్యం కావటం, మన వస్తువును మనం తీసుకొచ్చుకోవటం. అట్లాగే పరమాత్మ తన జీవుని తన ప్రాణుల్ని తనలో మళ్ళీ తీసుకుంటున్నాడు, వెనక్కి తీసుకుంటున్నాడు, తనలో ఐక్యం చేసుకుంటున్నాడు. అది మృత్యువుగా భావించబడి మనం భయపడుతున్నాం. అది కర్మ ఫలితాన్ని అనుభవించిన తర్వాత తన వస్తువును తను తీసుకోవటం. ఇప్పుడేదో వస్తువులు కొన్ని కిరాయిలకు ఇస్తూ ఉంటారు, లేదా ఇల్లు కిరాయికి ఇచ్చేస్తాము. వాడు ఇంటికి కిరాయి వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన ఇల్లు మనం తీసుకున్నట్టు. దాంట్లో భగవంతుని దృష్టిలో దాంట్లో ఇబ్బంది ఏం లేదు, కానీ మన దృష్టిలో దాన్ని ఇబ్బందిగా భావించబడుతుంది. కాబట్టి ఆ బాధను తొలగించువాడు అపమృత్యు, అపమృత్యుమపక్షుతం అని చెప్పేసి అంటారు. అపమృత్యు భయాన్ని తొలగించువాడు, మరణ భయాన్ని తొలగించువాడు. మరణము సహజ స్థితి, సహజమైనటువంటి స్థితి. మరి ఇంత సహజమైనటువంటి స్థితిని మనం ఎందుకు బాధగా మనం అనుకుంటున్నామంటే ఈ భవబంధాల ద్వారా బాధపడుతున్నాము. అంటే ఇక్కడ అలవాటైపోయింది. ఇక్కడ ఉన్నటువంటి జీవితము, వాతావరణము, ప్రపంచము, బంధువులు, మిత్రులు, తర్వాత స్వవర్గము, కుటుంబ సభ్యులు, పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళతో ఉన్నటువంటి బంధాన్ని ఈ జీవాత్మ వదులుకోలేకపోతున్నాడు. కాబట్టి అది అపమృత్యు, మృత్యు భయముగా ఇబ్బంది పడుతున్నాడు. అది కూడా మళ్ళీ అకాలంలో సంభవిస్తుందేమో అనేటువంటి భయం. మళ్ళీ ఆ భయాన్ని కూడా తొలగించేవాడు. కర్మ ఫలితం అయిపోగానే ఒక్క క్షణము కూడా మనం ఇహలోకంలో ఉండే పరిస్థితి లేదు. అంటే ఒక వస్తువు యొక్క ప్రయోజనం అయిపోగానే ఆ వస్తువు మళ్ళీ తిరిగి
తీసుకుంటాడు. ఆ విధంగా దాని ప్రయోజనం పూర్తి అయిపోగానే తిరిగి తనలోకి ఐక్యం చేసుకుంటాడు. ఆ భయాన్ని తొలగించువాడు. అందువల్ల అమృత్యు, తనకు మరణము లేదు, ఎన్ని యుగాలైనా అలాగే ఉంటాడు. మరణమని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ భయాన్ని తొలగించువాడు. అందుకే మనకు పూర్వులు, మన ఋషులు కానీ మరణాన్ని చాలా సాధారణంగా స్వీకరించారు. ఏమి ఇబ్బంది పడలేదు వాళ్ళు. మహాభినిష్క్రమణ అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఆనందంగా ప్రకటించుకున్నారు. ఆదిశంకరాచార్య మహాస్వామి, ఆయన అలవోకగా జీవసమాధి. బ్రహ్మంగారు అలవోకగా జీవసమాధి. అన్నమాచార్యుడు ఆయన బాధపడలే, భయపడలే. ఇంకా ప్రత్యేకంగా ఒక పాట రచించాడు. ఈ కట్టెను ఎప్పుడు తీసుకుపోతావు స్వామి, 92 సంవత్సరాలు అయిపోయింది, ఇక నేను ఉండలేను స్వామి, నీలో ఐక్యం చేసుకో, ఇక నా వల్ల కాదు. ఎంత ఎంత గొప్ప మానసిక పరిస్థితి అండి. వాళ్ళు ఎంత వృద్ధాప్యంలో ఉన్నా మృత్యువుకు భయపడుతున్నాం. మనం ఆయన అవతార పరిసమాప్తి కాగానే ఎట్లాగైతే నిష్క్రమిస్తాడో, మన ప్రయోజనం నెరవేరగానే నిష్క్రమించటమే దాంట్లో సహజమైనటువంటి స్థితి. కాబట్టి ఒకళ్ళిద్దరు కాదు, ఎంతోమంది, వేల మంది ఋషులు స్వాగతించారు, మృత్యువుని స్వాగతించారు. అదేమీ బాధపడాల్సిన అవసరం ఏం లేదు నాయన, ఇది సహజ స్థితి, ఇది భగవంతుడి యొక్క లీలావిభూతిలో ఒక భాగం. ఆయన బిడ్డల్ని ఆయన తీసుకెళ్తాడు అంతే. అయితే సర్వసాధారణంగా మనం మానవ మాతృలం కాబట్టి అంత గొప్ప మనసు మనకు రాదు. ఆ స్థితిలోకి మనం వెళ్ళలేము. దాని సమాజ స్థితి, సమాధి స్థితి అంటారు దాన్ని. సమాధి స్థితి. సమాధి అంటే నిశ్చలమైన, కదలని అర్థం. సమాధి అంటే జీవుడు సమాధి స్థితికి వెళ్ళాలి. ఆ స్థితిలో స్థితప్రజ్ఞత అలవడుతుంది. స్థితప్రజ్ఞుడై ఉంటాడనమాట సమాధి స్థితిలోని. ఈ సమాధి స్థితి ఎలా వస్తుందంటే మళ్ళీ స్తోత్ర పారాయణాలు, భజనలు, కీర్తనలు, తపస్సు, ధ్యానము. ముఖ్యంగా తపస్సు అంటే ఒక రకంగా ధ్యానం. దీనివల్ల మాత్రమే అంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో ధ్యానము చేస్తేనే స్థితప్రజ్ఞత వస్తుంది. స్థితప్రజ్ఞత ఎప్పుడు వస్తుందయ్యా? సమాధి స్థితిలోకి వెళ్ళాలి. మనసు నిశ్చలంగా ఉండాలి. ఇవన్నీ సహజము. ఈ కష్టాలు, కన్నీళ్ళు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ సహజంగా జరిగేవే. ఏదో కీర్తి ప్రతిష్టలు వచ్చాయని చెప్పేసి పొంగిపోవటం, లేదా ఇంకేదో దుఃఖం వచ్చిందని చెప్పేసి కృంగిపోవటము ఏమీ జరగదు ఆ స్థితిలో. అట్లా ప్రపంచాన్ని వీక్షమాణం చేస్తూ అట్లా ఉండిపోతాడు. ప్రపంచం యొక్క గమనము స్థితప్రజ్ఞుడికి తెలిసిపోతుంది. ప్రపంచం ఇదంతా సహజమైనటువంటి స్థితి, ఇది ఇలాగే నడుస్తుంది, ఇలాగే నడవాలి కూడా అనేది తెలిసిపోతుంది. అందుకే వారి మరణాలు వారికి తెలిసిపోయేవి. అందుకే భీష్మాచార్యుడు అంతే కదా, అంపశయ మీద పడుకొని ఉత్తరాయణం వరకు ఉంటాను నాయన. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన సంక్రాంతి రోజున ఆయన తనువు చాలించాడు. ఆయన మరణం ఆయనకు తెలిసిపోతుంది. స్వచ్ఛంద మరణం. ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోయేటువంటి స్థితప్రజ్ఞులు ఉన్నారు మన దేశంలో పూర్వకాలం నుంచి కూడా. కాబట్టి ఆ స్థితికి వస్తారు. కాబట్టి రావడానికి ఏమిటయ్యా కారణం అంటే శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణ. ఈ నామస్మరణ ద్వారా ఆయన ఇచ్చేటువంటిది ఏంటయ్యా అంటే అమృత్యు.
సర్వదృక్ సింహ. భక్తుల్ని కాపాడటంలో సింహబలుడు. సర్వదృక్, సర్వాన్ని దర్శించువాడు, సర్వస్థితిగతుల్ని దర్శించువాడు. ఏ విధంగా? సూర్యచంద్రుడు ఆయనకు కళ్ళు. శ్రీమన్నారాయణ యొక్క విశ్వరూపానికి సూర్యుడు చంద్రుడు కళ్ళ లాంటి వాళ్ళు, నేత్రాలు. కాలము ఆయన జీవం, ఆయన ఆత్మ. కాలము ఆయన మనస్సు. మనోనేత్రం, తర్వాత ఈ రెండు నేత్రాల ద్వారా సర్వము దర్శించువాడు. జీవుల యొక్క పుణ్య పాపాలను ఈ మూడింటితో దర్శించువాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏమైనా పాపాలు చేశామనుకోండి, ఏమైనా చెడ్డ పనులు చేశామనుకోండి, ఎవరయ్యా సాక్షిభూతం అంటే సూర్యుడు. రాత్రిపూట సూర్యాస్తమైన తర్వాత తెల్లవారుజాము వరకు కూడా పాపాలు చేస్తే ఎవరయ్యా సాక్షి అంటే చంద్రుడు. వీరిద్దరిని కాకుండా ఇంకా ఏదైనా పాపం కనుక చేస్తే మనోనేత్రం, కాలము సాక్షిభూతం. అందుకే మా పెద్దలు అంటారు, ఏదైనా కాలం నిర్ణయిస్తుంది, కానివ్వండి చూద్దామంటారు. అది భగవంతుడి యొక్క మనోనేత్రం. కాలానికి కట్టుబడి ఉండాలి. ఏదైనా మన చేతిలో ఇప్పుడు లేదు. అందుకే చాలామంది ఏమంటారు, టైం బాగలేదంటారు. టైం బాగలేదు అంటే దేవుడు చూస్తున్నాడని అర్థం. దేవుడు తన మనోనేత్రంతో, కాలము అనేటువంటి మనోనేత్రంతో మనల్ని చూస్తున్నాడు. అందుకే ఇప్పుడు అంతా దురదృష్టం, అబ్బా టైం బాగలేదు, ఏ పని చేసినా వెనకపోతుంది, ఏ పని చేసినా ఏదో ఒక వ్యతిరేకత వస్తుంది. అది కాలానికి కట్టుబడి ఉండాలి మనం. ఏదైనా కాలం నిర్ణయిస్తుంది, చూద్దాం, ఆగండి. ఇప్పుడు ఇలా జరిగింది కదా, టైమ్ ఈజ్ గాడ్ అని చెప్పేసి ఏమంటారంటే కాలం నిర్ణయిస్తుంది. వాస్తవంగా కూడా అంతే. ఎవ్రీథింగ్ డిసైడ్ టైం డిసైడ్ చేస్తుంది. మనం ఎన్ని అనుకున్నా ఆ టైంకి ఏం కావాలో జరిగిపోద్ది. అదే దేవుడు, అదే కాలము, అదే ఆయన మనోనేత్రం. ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఏ టైంకి ఏమి ఇవ్వాలో ఆయన డిసైడ్ చేసి పెడతాడు చూసి. కాబట్టి మానవుడు చేసేటటువంటి పాప పుణ్యాల యొక్క స్థితిగతుల్ని సూర్యచంద్రుడు కాలం ద్వారా ఆయన పర్యవేక్షిస్తాడు, చూస్తాడు. అందుకే ఆయన ఏమంటారంటే సర్వదృక్, సర్వము చూసువాడు. ఈ మూడింటి ద్వారా సింహ, దుష్టులను సంహరించడంలో సింహబలుడు, సింహం వంటివాడు. అందుకే నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశ్యపుడు లాంటి సంహరించాలంటే బలమైనటువంటి సింహం ఆకారంలో వచ్చాడు. నరసింహ, సగం వరకు నరుడుగాను, సగం వరకు సింహముగాను. ఎందుకంటే వాడికి ఒక వరం ఉంది. అంటే మానవుల చేత కానీ, జంతువుల చేత కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, రాత్రిపూట కానీ, ఉదయం పూట కానీ, మధ్యాహ్న సమయంలో కానీ, రాక్షసుల చేత కానీ, దేవతల చేత కానీ నేను సంహరించబడవద్దు, నేను చనిపోవద్దు. ఎంత విచిత్రమైనటువంటి కోరిక అండి. అందుకే ఏం చేశాడు తర్వాత ఏంది, మానవులకు పుట్టినటువంటి లేదా ప్రాణులకు పుట్టినటువంటి, సహజంగా పుట్టినటువంటి వారి చేతిలో నేను చనిపోకూడదు. అసహజమైనటువంటి జన్మ, అందుకే స్తంభం నుంచి వచ్చాడు.
తర్వాత ఇటు మనుష్యుడు కాడు, అటు జంతువు కాదు, నర సింహస్వామి, నరుడు సింహం కలిసి. వాడు ఇంట్లో చనిపోవద్దు, బయట చనిపోవద్దు అన్నాడు. కాబట్టి వాడింట్లో ఒక కాలు కడప అవతల, ఒక కాలు కడప యువతల వేసి, తర్వాత గాలిలో చనిపోవద్దు, ఆకాశంలో చనిపోవద్దు, నేల మీద చనిపోవద్దు, తర్వాత ఆయుధాలతో చనిపోవద్దు. అందుకే వాడికి అటోకాలు ఇటోకాలు కడప మీద వేసి, కడప మధ్య భాగంలో తొడల మీద పడుకోబెట్టుకొని గోళ్లతో వాడిని చంపేశాడు. గోర్లు ఏ ఆయుధం కాదు, వాడు గోర్లను కోరుకోలే, గోర్లు ఏ ఆయుధము కాదు. తర్వాత ఏంది, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కాదు, సంధ్యా సమయంలో, అంటే సూర్యుడు ఇంకొక నిమిషంలో అస్తమించే సమయంలో వాడిని చంపేశాడు. సాయం సంధ్యా సమయంలో, అంటే సంధికాలము అంటారు దాన్ని, సంధికాలంలో వాడిని చంపేశాడు. గోర్లతో చంపాడు కాబట్టి ఏ ఆయుధము కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, కడప మీద చంపేశాడు. నరుడు కాడు, మృగము కాదు, నరసింహ, రాక్షసుడు కాడు. అంత విచిత్రంగా వాడిని అంటే అధర్మవర్తనును ఏ విధంగానైనా అణచివేస్తాడు, దాని అర్థం. అందుకే మానవుడు ఎన్ని కుతంత్రాలు కుయుక్తులు చేసేసినా అంతకన్నా తెలివైన వాడు భగవంతుడు. మానవుడు చాలా తెలివైన వాడని చెప్పేసి అనుకుంటున్నాడు, చాలా గర్వంగా ఉంటాడు కూడా. అంతా నేనే చేశాను, ఇదంతా నా వల్లనే సాధ్యం, నేను చాలా తెలివైన వాడిని, చాలా గొప్పవాడిని, ప్రజ్ఞ గలవాడిని అనుకుంటాడు. ఈ గర్వం వల్ల ఏం చేస్తా అంటే దైవం యొక్క స్థితిని మర్చిపోతాడు, దేవుణ్ణి మర్చిపోతాడు, దైవ దూషణ కూడా చేస్తాడు. రాక్షసులంతా అంతే. సహజంగా మానవులకి 4 రకాల గర్వాలు ఉండకూడదంటారు. దాంట్లో ఏమిటంటే మొదటిది కులగర్వం, రెండవది ధనగర్వం, మూడవది విద్యాగర్వం, నాలుగవది సౌందర్య గర్వం. ఈ గర్వం చేత రాక్షస ప్రవృత్తి మనలో ప్రవేశిస్తుందట. ఈ 4ంటికి సంబంధించినటువంటి వివరాలను రేపటి భాగంలో చెప్పుకుందాం. స్వస్తి.